కాకినాడ పరిసర ప్రాంతాలలోని పర్లోపేట గ్రామానికి చెందిన 5గురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. వేటకు వెళ్లిన తమ వారంతా ఇంకా రాకపోయేసరికి మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 30వ తేదీన బుధవారం సముద్ర వేటకు వెళ్లారని, బోటు ఇంజన్కు సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే సముద్రంలో చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లను రక్షించాలంటూ ఫిషరీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటనపై మరిన్ని వివరాలు మా కాకినాడ ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. ఓవర్ టు యు దుర్గారావు. కాకినాడ పర్లోపేట గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు 2 రోజుల క్రితం వేటకి వెళ్లారు. వేటలో బోటులో సాంకేతిక కారణాలు ఉండడం చేత సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది. దీంతో 6గురు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేయడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో బాధిత తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నారు. వారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండమ్మా, అసలు బోటు వేటకి ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని రోజులైంది, వాళ్ళ ఫోన్ సిగ్నల్ ఏమైనా అందుతుందా, వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారు? మీరు బుధవారం వెళ్ళారండి. బుధవారం వెళ్తే 2 రోజులు యాడ్ చేశారంట. యాడ్ చేసిన తర్వాత 3వ రోజు నాడు వాళ్ళకని వెళ్ళారంట. వైజాగ్ నుంచి ఓడికి వెళ్ళిపోతుందండి. భీములు చెప్పారు, వైజాగ్ చెప్పారు. ఆ తర్వాత వరుసకాచి వెళ్ళిపోతుంది అన్నారు. అంతే, ఇంకా మళ్ళీ సిగ్నల్ అందట్లేదు. ఇంకా వాళ్ళ అడ్రస్ అది తెలియలేదు. ఇంకా ఉన్నతాధికారులకు, ప్రభుత్వ అధికారులకు ఏమన్నా ఫిర్యాదు చేశారా? చేశారంటే ఇంకా అదే చేసామండి. సార్ కాడికి వెళ్ళి కంప్లీట్ ఇచ్చాం అంతే. ప్రస్తుతం ఇదే అంశంపై పాపం వాళ్ళని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చిన టీడీపీ నాయకుడు మనతో ఒక ఆయన అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు, చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం? కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చారు. అసలు మరి ఏదైతే 3వ నెల 30వ తారీఖున కాకినాడ రేవుతిన్నంగా మరి టోన్ ఆఫీస్ యాడ్ చేయడం కోసం కాసరపు కన్నారావు ఫైబర్ బోటు వేటకు వెళ్ళడం జరిగింది. 6గురు మత్స్యకారులతో కలిపి మరి 2 రోజులు చేపల వేట చేసిన అనంతరం ఇంజిన్ పాడైపోయి, అది ఏదైతే గాలి ఓటానికి వెళ్ళిపోతే ఇంజిన్ పాడైపోతే, ఆ విధంగా నిన్నటి రోజున అంటే నిన్న 3వ తారీఖున ఉదయం 8:30 గంటల సమయంలో వాళ్ళకి వైజాగ్కి భీములకి 15-22 మైళ్ళ దూరంలో ఉండి ఆ జీపీఎస్ రీడింగ్ పాయింట్స్ మరి అదేవిధంగా మేము పలానా చోట ఉన్నామని ఫోన్ సిగ్నల్ అందిన తర్వాత మరి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మరి జేడీ ఫిషరీస్ వారికి వెంటనే తెలియజేయడం జరిగింది. మత్స్యశాఖ అధికారులందరికీ కూడా వెంటనే తెలియజేసి, ఎందుకంటే ఏదైతే వాళ్ళు పాయింట్స్లో జీపీఎస్ పాయింట్లో ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక మెకనైజ్డ్ వైజాగ్ జేడీ గారితో మాట్లాడి ఒక మెకనైజ్డ్ బోట్ పురమాయించి వాళ్ళు 1 గంట సమయంలో రక్షించగలిగే స్థితి ఉన్నప్పటికీ మాకు అటువంటి ప్రొవిజన్ లేదు. వాళ్ళని మేము ఎతికి పట్టుకుంటాం, మనుషులను రక్షిస్తాం, బోటు వస్తుందో రాదో తెలియదు, హెలికాప్టర్లో విమానాలు పెట్టి మేము ఎతికిస్తాం, కోస్ట్ గార్డులకు చెప్పామని చెప్పి ఈ రోజు వరకు మత్స్యశాఖ అధికారులు తాత్సారం. అంటే ఒక మెకనైజ్డ్ బోటు పంపిస్తే 1 గంట 2 గంటల పరిధిలో నిన్నే మత్స్యకారులు అందరూ క్షేమంగా బోటుతో సహా చేరుతురు. మరి అలాంటిది ఈ రోజు నాడు మాకు ప్రొవిజన్ లేదంటే 1000-2000 ఖర్చు పెట్టలేని ప్రొవిజన్ ఈ ప్రభుత్వానికి కానీ అధికారికి లేదా అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి ఈవేళ స్థానిక కార్పొరేటర్తో కలిపి మరి ఆ మత్స్యకారులు గోడు వెళ్ళాక తెల్లవారు నిద్ర లేకుండా ఆ మనుషులు ఏమైపోతారో, ఏ దేశానికి తోసుకుపోతుందనే భయభ్రాంతులతో మరి గడుపుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ఈవేళ కొత్తగా వచ్చారు. ఆ అమ్మ ఖచ్చితంగా మరి చర్యలు తీసుకొని చేస్తారనే ఉద్దేశంతో మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ కూడా అధికారులందరితో మాట్లాడి ఇమ్మీడియట్గా మెకనైజ్డ్ బోటు అరేంజ్ చేయండి, దానికి అయ్యే ఖర్చు ఎంతైనా పర్లేదు, మనుషులు బోటు మనకు సురక్షితంగా తీసుకురావాలని మరి వారు చెప్పడం జరిగింది. అంటే అందుకోసం ఈ రోజున ఇక్కడికి ఫిర్యాదు చేయడానికి వచ్చాం. మత్స్యశాఖ అధికారులు మాకు ప్రొవిజనే లేదంటున్నారు. అంటే 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి ప్రజలను కాపాడే ప్రొవిజన్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కలెక్టర్ గారు మరి ఉన్నతాధికారులతో మాట్లాడి మా మత్స్యకారులు 6గురిని ఆ బోట్ను కూడా క్షేమంగా తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. అది మత్స్యకారుల అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళకి ప్రొవిజన్స్ లేదంటూ తప్పించుకునే ధోరణిలో ఉన్నారని చెప్తున్నారు. పాపం బాధితులు నిరక్షరాస్యులు అవ్వడంతో స్థానికంగా ఉండే టీడీపీ నాయకుల్ని ఆశ్రయించారు. ఆ టీడీపీ నాయకులు ఇక్కడ కలెక్టర్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఆ సంబంధిత కలెక్టర్ గారి అధికారికి స్పందనలో ఫిర్యాదు చేస్తే, స్పందనలో కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చే సహాయ చర్యల కార్యక్రమం చేస్తామంటూ తెలియజేశారు. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో దుర్గారావు, ప్రైమ్ న్యూస్, కాకినాడ.